పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న 2 టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో సంచలనం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న బంగ్లాదేశ్ సీనియర్ జట్టైన పాకిస్తాన్కు ఊహించని షాక్ ఇచ్చింది. టెస్టుల్లో తొలిసారి పాక్ను ఓడించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, సొంతగడ్డపై పాకిస్తాన్ను 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగాను రికార్డు సృష్టించింది. రావల్పిండి వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ ఏకంగా 10 వికెట్ల తేడాతో పాక్పై ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ తన ఓవర్ యాక్షన్ కారణంగానే మ్యాచ్ని చేజార్చుకుందని చెప్పవచ్చు. వివరాల్లోకి వెళితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్లో పాక్ ఆటగాడు రిజ్వాన్ 171 పరుగులతో అజేయంగా నిలిచాడు. రిజ్వాన్ డబుల్ సెంచరీకి దగ్గరగా ఉన్న సమయంలో పాక్ కెప్టెన్ షాన్ మసూద్ ఇన్నింగ్స్ని డిక్లేర్ చేయడంపై సర్వత్రా విమర్శలు కూడా వెలువడ్డాయి. ఓవర్ కాన్ఫిడెన్స్తో రెండో రోజు ఆట మూడో సెషన్లో పాక్ కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే ఇప్పుడు పాక్ కొంప ముంచింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయకుండా ఆడి ఉంటే వారు తప్పకుండా ఈ మ్యాచ్లో ఓడిపోయేవారు కాదు. ఇక అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన బంగ్లాదేశ్ పాకిస్తాన్ బౌలింగ్కి ధీటుగా బదులిచ్చింది. ఏకంగా 565 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 23 పరుగుల వద్ద ఐదో రోజు ఆట మొదలుపెట్టిన పాకిస్తాన్ 146 పరుగులకే ఆలౌట్ అయింది. కేవలం 55.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్కు నిర్దేశించింది. అయితే ఈ లక్ష్యాన్ని 6.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా బంగ్లాదేశ్ ఛేదించింది. రెండో ఇన్నింగ్స్లో పాక్ బ్యాటర్లందరూ బంగ్లా బౌలర్లను ఎదుర్కోలేక ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్, మిరాజ్ 21 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా షకీబ్ అల్ హసన్ 44 పరుగులు ఇచ్చి 3 వికెట్లు దక్కించుకుని పాక్ను దెబ్బకొట్టారు. ఈ విజయంతో 2 టెస్టుల సిరీస్లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో పాకిస్తాన్ మరింత దారుణంగా మారింది. ఈ మ్యాచ్ ముందు వరకు 22 పాయింట్లతో 6వ స్థానంలో ఉండే పాకిస్తాన్ బంగ్లాదేశ్ దెబ్బకి ఒక్కసారిగా 8వ స్థానానికి దిగజారింది. మరోవైపు బంగ్లాదేశ్ వారి పాయింట్లను భారీగా పెరగడంతో 24 పాయింట్లతో వారు 8వ స్థానం నుండి 6వ స్థానానికి ఎగబాకారు. బంగ్లాదేశ్ ఇచ్చిన షాక్కి పాకిస్తాన్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ నుండి దాదాపు అవుట్ అనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.